హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈరోజు వీడియోలో ప్లెయిన్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చెప్తాను. ఓకేనా? చూడండి, ఇది ఎక్స్ట్రా పీస్ తీసుకున్నాను. ఇది కూడా ఎక్స్ట్రా. ఓకేనా? ఇది కట్ చేసేయండి ఇట్లా. ఇది మెడ ముక్కకి, ఇది నడుము ముక్క ఒకటి చేతులకి. ఓకేనా? కూర పీసులు పక్కన పెట్టేసేయండి. ఇది ఉక్సులు పట్టి, కాజా పట్టి. ఏ మొక్క పోకూడదు, అన్నీ ఉంచాలి. ఫ్రంట్ షేప్ బెల్ట్లు, ముందు షేప్ బెల్ట్లు కుట్టుకోవాలి. షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు చూడండి, ఇదిగోండి, ఫస్ట్ ఈ మొక్కను తీసుకొని, ఇది ఎంత ఉందో కొంచెం, ఇది ఎంత మీద ఎక్కువ ఉంది కదా, కొంచెం ఎక్కువ తీసేసి కట్ చేసేయండి. ఇది తీసేయండి, వేస్ట్. ఇది ఇలా పెట్టండి. దీని కింద వేస్ట్ క్లాత్ ఇలా పెట్టండి, ఇలా. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇది ఇంటూ మార్క్ ఉంది కదా, ఇది లోపలికి వెళ్ళిపోవాలి. ఇది ఇలా వెళ్ళిపోవాలి. చూడండి, అంటే ఆపోజిట్ రాలేదు. చూడండి, కాటు ఎదురు రావాలి. మార్చాను. ఓకే, ఇట్లా చేసి పెట్టుకోండి. మీకు కాట్లు కనపడతల్లా తర్వాత మీరు కుట్టిన తర్వాత, అందుకు చెప్తుంది ఇదంతా. అయితే ఏం చేయాలంటే పావించే కుట్టాలి. పావించే ఉంచాం కాబట్టి మీరు హాఫ్ ఇంచ్ ఉంచితే హాఫ్ ఇంచే కుట్టండి. ఓకేనా? ఇది ఇక్కడ కుట్టాలి. ఇది పావించి. మీకు రాకపోతే స్కేల్ ఇవ్వమ్మా, ఒక్క ఇట్లా లైన్గా లేదా డాట్ లాగా పెట్టేసుకుని ఒక పావించి కుట్టండి. ఓకేనా? ఇట్లా చూడండి, దాని మీద పావించే కుట్టాలి, ఎక్కువ కుట్టద్దు. హాఫ్ ఇంచ్ హాఫ్, ఇదా అలా పెట్టేసి మళ్ళీ ఏం మార్చొద్దు. సేమ్ దీన్ని కూడా అలాగే కుట్టేసేయండి. పావించి అంటే పాదమే, పాదం పక్కన క్లాత్ ఏమి ఉండకూడదు, అది చూసుకోండి. ఇంకా మీకు బాగా రాకపోతే మన దగ్గర టూల్ నీకు నిన్న చెప్పాను కదా, అక్కడ మ్యాగ్నెటిక్, అది వాడుకోండి. అది మ్యాగ్నెటిక్ వాడుకుంటే దాని పక్కన రావు. ఇది కట్ చేయొచ్చు, కట్ చేయకపోయినా ఏం కాదు. బాగా అందంగా ఉండాలి అనుకుంటే కట్ చేసేద్దాం, నీట్గా ఉంటుంది, ఎక్కువ తక్కువ లేకుండా. మ్యాగ్నెటిక్ ఉండిద్ది, ప్రతిదానికి ఒకటి ఉంటుందమ్మ టూల్. మనకి ఏం రావట్లేదు మనకు తెలిస్తే దానికి ఒక టూల్ ఉంటుంది. ఓకేనా? ఇది ఇట్లా గోరుతో రఫ్ చేయండి. నేను మీరు వేరే క్లాత్ వేయడం వల్ల అదేంటి బయటికి కనపడింది. ఇప్పుడు నేను సేమ్ వేసినా కనిపించినా ఏం కాదు, అసలు రాదు. గోరుతో రఫ్ చేయండి, ముందు గోరుతో రఫ్ చేయండి, చేసి ఎడ్జ్ మీద వేయాలి. ఓకేనా? ఇట్లా ఎడ్జ్ మీద వేయండి. ఇది కూడా సేమ్. ఒక ప్రొసీజర్లో కుట్టాలి, అంతేగాని అలా పడితే అలా కుట్టద్దు. ముందు షేప్ బెల్ట్లే కుట్టాలి. ఇప్పుడు మొత్తం 4 వైపులా కుట్టేసేయండి. ఇక్కడికి వచ్చినప్పుడు కార్నర్లో సూది గుచ్చేసేయండి, తిప్పండి. ఓకేనా? అలా మొత్తం కుట్టేసేయండి. నీట్గా కుడతలేదు, కుడుతున్నారులే కానీ ముందు నుంచే. అది జనరల్గా ఎలా అంటారంటే కుడతా ఉంటే వచ్చిద్ది అంటారు, కుడతా ఉంటే రాదు. ఎట్ట కుట్టేవాళ్ళు అట్టాగే కుడతారు, మీకు తెలీదు. నాకు ఏంది అట్లాంటి డైలాగులు చెప్తారు, ఆ డైలాగులు పని చేయమమ్మ. అంటే చేసే కొందికి పని వచ్చిద్దిలే అంటారు. మారిస్తే వస్తుంది, చేసేది అలాగే చేస్తుంటే అదే రిజల్ట్ వచ్చిద్ది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. చేసేటప్పుడు నల్లగా నీట్గా చేయండి, అందంగా చేయండి, అంతే. వస్తుందిలే ఓ 10 ఏళ్ళకి, ఉపయోగం ఏముంది? అలా ఏం చేయొద్దు, రాదు. నా లెక్కలో అయితే రాదు. నేను చూపించాను కదా 10 ఏళ్ల క్రితం బ్లౌజు మీకు, అట్లాంటి బాగానే గుర్తుంటాయి. బోట్ నెక్ బ్లౌజ్ చూపించాను, కటోరీది 5 సంవత్సరాల క్రితం ఉంది. ఓకేనా? కాట్ పెట్టేసుకోండి. కాట్ పెట్టేసుకుని ఒకసారి చెక్ చేయండి ప్రతిదీ. లాస్ట్కి వచ్చిందా తుక్సులు పట్టి, కాజా పట్టి తేడా వచ్చింది, ఎక్కువ తక్కువ వచ్చింది అంటున్నారు. ఎందుకు వచ్చింది? ఇదిగో చూడండి, బంగారంలాగా చక్కగా వచ్చింది. ఈ కార్నర్లో ఒక హాఫ్ ఇంచ్ కట్ చేసేయండి.
ఓకే పక్కన పెట్టేసేయండి. మీరేం పెట్టుకోకుండా నిన్న గుడ్ మార్నింగ్ నిన్న మీరు ఎందుకు ఇట్లా చేసుకోలేదు, అందుకే రాంగ్ వేసారు. ఇప్పారు కదా నిన్న షేప్ బెల్ట్ మీరు, అది ఓకేనా. గుర్తుపెట్టుకోండి, ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ ఓకేనా. చూడండి ఇప్పుడు ఈ ఫ్రంట్ డాట్లు మనం వీళ్ళు మార్క్ చేసి పెట్టుకున్నాం కదా, ఒకసారి ఎప్పుడో కట్ చేసి పెట్టేసుకున్నాం, బ్లౌజ్ నలిగిపోయిందంటే ఒకసారి ఐరన్ రుద్దుకుని కుట్టండి. అప్పుడు బాగా ఇంట్రెస్ట్ వచ్చింది కుట్టాలని మనకి. లేదంటే పిచ్చి పిచ్చిగా ఉంటుంది, మనకు కూడా వంగదు, చిరాగ్గా ఉంటుంది. నేనైతే అలా కుట్టను ఓకేనా. నీట్గా ఇదిగో చూడండి, ఇలా ఫోల్డ్ చేసి ఇలా డాట్ వేయండి. ఇది వేసిన వెంటనే దీనికి వేయండి ఓకేనా. ఓకేనా చూడండి, మీరు కదపకండిలే. ఇది వేలు వేయండి ఓకేనా. ఇది అయిపోయిన వెంటనే దారం వదిలేయండి, లేకపోతే రఫ్ కొట్టండి. రఫ్ కొట్టలేకపోతే మీకు రాకపోతే దారం కొంచెం వదిలేయండి. మీకు రావట్లేదు కాబట్టి రఫ్ కొట్టడం వదిలేయండి, దారం ఏం గుచ్చుకోదు కదా మనని. చూడండి, లేకపోతే డబల్ స్టిచ్ చేయండి. ఇప్పుడు పావించి వేయాలి. పావించి అంటే పాదమే, మీరు ఎక్కువ ఏమి వేయొద్దు. ఇలా ఏదైనా పని చేస్తున్నాం అంటే ముందు నుంచి నీట్గా చేయడానికే చూడండి, తర్వాత ఎప్పుడు రాదు. ఫినిషింగ్ మెయిన్ ఇంపార్టెంట్. అందరూ కుడుతున్నారు, మనము కుడుతున్నామంటే స్పెషల్ ఉండాలి. ఇది సంకలోది పావించి చేయండి. అయితే మీకు ఇంకోటి చెప్తానన్నాను కదా, డాట్ వేసేటప్పుడు మనం మీకు చెప్పానులే, మళ్ళీ చెప్తాను. ఈ డాట్ వేయటం రావట్లేదండి, ఈ రెండిట్లో ఎట్ట వేయాలని అడుగుతున్నారు కదా. ఇది ఇట్లా పట్టుకుని కుట్టలేదు అనుకోండిలే, ఇట్ట పట్టుకుని ఇది ఇట్ట పట్టుకుని మనం ఇలా అనమాట, ఇలా అనుకుంటే ఇది ఇట్లా వస్తుంది. ఇది ఇట్లా మీరు ఇలా కూడా చూసుకోవచ్చు. డాట్ వేయటం రాకపోతే చంకలో డాట్ ఎక్కడి నుంచి వెయ్యాలి అనేది తెలుస్తలేదు. ఇదిగో చూడండి, ఇక్కడ ఒక పాయింట్ వచ్చిందా, ఇదే ఎపెక్స్ పాయింట్ అంటే. అది మీకు రావట్లేదని చెప్తున్నాను సిచ్యువేషన్ బట్టి. మీరు డౌట్లు ఏమైనా ఉంటే అడగండి, అడిగితే కదా నాకు కూడా చెప్పాలనిపించింది. తప్పు చెయ్యాలమ్మా, చేసిందే చేయకూడదు. కొత్తది చేస్తే మనం కొత్తగా మాట్లాడుకుంటాం, ఈజీ అవుతుంది ఓకే. చంకలో డాట్ వేసే విధానం అది. మాట్లాడితే ఏమన్నా అనుకుంటారేమని మాట్లాడకపోతే మనకి ఎప్పటికీ పని రాదు. ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. ఇప్పుడు దీనివల్ల యూజ్ ఏంటంటే, ఇలా పెట్టడం వల్ల చెప్పాను ఇది ఇలా కుట్టేసామనుకో, మనం షేప్ బెల్ట్ వేసినప్పుడు ఈ షేప్ లేగదనమాట. అందుకు దీన్ని ఎందుకంటే ఇలా ఫోల్డ్ చేసి కుట్టమంటుంది. అందుకు కుట్టేసి పెట్టుకోండి. ప్రతిదీ లేట్ అవుతుంది అనుకోవద్దు, ప్రతిదీ కుట్టుకోవడం వల్ల మనం ఇంకో మిస్టేక్ చేయకుండా ఉంటాం ఓకేనా. అయిపోయింది, డాట్లు వేసాం. చూడండి ఎంత బాగా వచ్చిందో, కప్ సైజు అందంగా ఉంది ఓకేనా. ఇప్పుడు ఇలా పెట్టేసుకుని ఒక్కసారి చూసుకుని రెండు సమానంగా వచ్చాయో లేదో చూడండి. మీకు ఒకటి ఎక్కువ తక్కువ వస్తుందంటే ఇదిగో రెండు సమానంగా వచ్చాయి ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలంటే ప్రతిదీ చెక్ చేయాలి. ఒకసారి చెక్ చేసుకుని ఇప్పుడు వేయాలి, షేప్ బెల్ట్ వేయాలి. షేప్ బెల్ట్కి ఇది ఇలా పెట్టేసుకోండి. దీన్ని ఇలా పెట్టండి, దీన్ని ఇలా పెట్టండి. ఇది పక్కకు పెట్టుకోండి. ఒకటి కింద నుంచి వస్తుంది, ఒకటి పై నుంచి వస్తుంది. ఈ ½ ఇంచ్ కట్ చేసిన దానివల్ల యూజ్ ఏంటంటే ఇదన్నమాట. ఇలా పట్టుకోండి. లేదు అంటే గుండు పిన్నులు ఉన్నాయి కదా మీ దగ్గర, ఈ పిన్నుల్ని బంగారంలాగా ఇట్లా పెట్టుకోండి. అసలు అన్ని తప్పులు కొడుతున్నారు. ఇదిగో కొంచెం దూరంలో పిన్ను పెట్టేసుకోండి. ఇట్లా పెట్టుకుని ఇది ఇలా పెట్టేసుకుని పిన్ను తీసుకుంటా కుట్టుకుంటారండి ఓకేనా. పిన్నులు పెట్టుకోండి, ½ ఇంచే కుట్టండి. ½ ఇంచ్ కుట్టడం రాకపోతే ఇది ఇలా పెట్టుకోండి, మార్క్ చేసుకోండి, డాట్ల రూపంలో పెట్టుకోండి. ఇలా ఒక ½ ఇంచ్ ఓకేనా. ఇలా ½ ఇంచ్ పెట్టుకోండి. ఏదో ఒకటి చెయ్యండి, అంతేగాని నీట్గా మాత్రం కుట్టాలి. నాకు కావాల్సింది అది. ఇలా ½ ఇంచ్ కుట్టండి. దేన్ని లాగొద్దు. ఇది ఇలా పట్టుకుని నీట్గా ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు నుంచే కుట్టాలి మనం ఏం కుట్టినా. దీన్ని ఇప్పుడు పైనుంచి వస్తుంది చూడండి. అది కింద నుంచి ఉందా షేప్ బెల్ట్, ఇది పైనుంచి. ఇది ఎలా పెట్టండి. ఒకసారి షేప్ బెల్ట్లు రెండు సమానంగా మళ్ళీ కుట్టినాక ఒకసారి చెక్ చేయండి, రెండు సమానంగా వచ్చాయా లేదా. ఎక్కువ తక్కువ వస్తే అడ్జస్ట్ చేయాలి ఓకేనా. ఇదిగో దీనికి ఇది ఇట్లా సరిపోయింది. చిన్నది అడ్జస్ట్మెంట్ ఉంది చూడండి, చిన్నది
చిన్నగా అనిపిస్తుంది. ఇది కుట్టినప్పుడు ఏమన్నా మిస్టేక్, కటింగ్లో ఏమన్నా ఐరన్ చేసినప్పుడు పోయి ఉంటుందిలే. ఓకే, చిన్నది తీసేసాను, 2 సమానంగా ఉన్నాయి. ఇప్పుడు కుట్టు మీద కుట్టేయండి. ఇప్పుడు డబల్ కుట్టేసేయాలి. ఇలా డబల్ వేసేయండి. అయితే ఉక్సులు పట్టి కాజా పట్టి వేసే ముందు ఏం చేయాలంటే సమానంగా చెక్ చేసుకున్నాం కదా, ఈ ఖర్చులు ఇటు చూసేటట్టు ఒక కుట్టేయండి. ఈ కుట్టేయడం వల్ల యూజ్ ఏంటంటే ఉక్సులు పట్టి కాజా పట్టి 2 సమానంగా వస్తాయి. సాగదనమాట. మీరు లాగినప్పుడు సాగిద్ది. కుట్టేసుకుంటే ఎప్పుడైనా క్లాత్ సాగదు. ఇట్లా వెయ్యాలి. పైకి చూపిస్తూ ఒక కుట్టేయాలి. వేసుకుంటే బిగినర్స్కి ఏంటంటే ఇది యూజ్ అనమాట. ఇలా పైకి చూడాలి. ఇది ఒకటి అందం. ముందు బ్లౌజ్లో అందం ఏంటంటే ఇది ఇట్లా పైకి చూస్తాం. ఇప్పుడు ఉక్సులు పట్టి కాజా పట్టి వేయాలి. మెడ ముక్క ఉంది కదా, దాన్ని తీసుకొని ఇలా ఫోల్డ్ చేయండి. 2 ఇంచులు ఉండాలి. అంటే ఫోల్డింగ్ మీద 1 ఇంచ్ ఉండాలి. ఉంటే సరిపోతుంది. ఓకేనా? ఇదిగోండి 1 ఇంచ్ సరిపోతుంది. ఈ ఎక్స్ట్రా పీస్ కట్ చేసేయండి. సగం చేసేసుకోవచ్చు, కానీ ఇది మళ్ళీ మడిచి కుట్టాలి కదా, సరిపోదని చెప్పి సగం చేయట్లేదు. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఒక కుట్టు కొట్టండి. ఈ చివరి మీద విడిపోకుండా సర్దుకుంటాం. ఎక్కువ టైం పట్టిద్ది. కొంచెం ఎక్కువ తక్కువ అనిపిస్తే నీట్గా కట్ చేసేయండి. ఓకేనా? ఉక్సులు పట్టి, ఇది ఉక్సులు పట్టి ఎటని డౌట్ వస్తుంది. ఇది ఉక్సులు పట్టి 90% అలాగే ఉంటుంది. లేకపోతే వాళ్ళ బ్లౌజ్ తీసుకుని చూడండి ఎటు ఉందో. 1/2 ఇంచ్ వదిలేయాలి ముందు. ఫినిషింగ్ అయిపోయింది కాబట్టి నడుము 1/2 ఇంచ్ వదిలేసేయండి. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ప్రిల్ పెట్టాలి. ఈ ప్లేస్కి రాగానే ప్రిల్ పెట్టండి. ఈ ప్రిల్ ఎందుకు పెట్టాలంటే మనం డాట్ వేసినప్పుడు చూడండి, ఎందుకు పెట్టాలో కూడా తెలియాలి. ఇక్కడ డాట్ వేసినప్పుడు ఇక్కడ లావుగా వేసి ఇక్కడ సన్నగా వచ్చాం అంటే ఇక్కడ క్లాత్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఈ క్లాత్ ఎక్కువ రావాలంటే మనం ఇలా పెట్టినప్పుడు అక్కడికి వెళ్ళినాక విచ్చుకుంటుంది అన్నమాట. చూపిస్తాను. ఇప్పుడు పైన ఒరిజినల్ మీద పడకుండా లైన్ ఇక్కడ పడకుండా ఇటువైపు ఇంకొక కుట్టేయాలి. ఇట్లా విచ్చినప్పుడు ఇది ఇట్లా రావాలి. ఇక్కడ క్లాత్ తక్కువ ఉండిద్ది కదా, ఈ ప్లేస్లో ఎక్కువ ఉంటుంది. అంటే ఇది ఉంటే విచ్చుకుంటుంది అనమాట. ఇట్లా అందుకు. ఓకేనా? ఇది ఇలా ఫోల్డ్ చేసేసి ఇటు ఒక కుట్టేయండి. ఇది ప్లెయిన్ బ్లౌజే కాబట్టి మనకు కనపడిద్ది. ఇది కనపడుతుంది ఈజీగా. మనం ఏమి ఇబ్బంది పడవసరం. ఓకేనా? ఇది యూజ్. ఓకే, అయిపోయింది. కాజా పట్టి కుట్టేటప్పుడు 1/4 ఇంచ్ ఎడ్జ్ మీద ఫోల్డ్ చేసి కుట్టండి. తిప్పితే పావు రావాలి మేడం. 1/4 ఇంచ్ ఉండాలి. ఉండి కుడితే మనకి ఈజీగా ఉంటుంది. ఇదిగో 2.5 లేదా 3 ఇంచులు ఉండొచ్చు. మన దగ్గర 2.5 ఉంది, అంతకన్నా లేదు. మనం 2.5 తీసుకుంది నెక్కకి, అదే ఉంది. 3 ఉన్నా పర్లేదు, ఏం కాదు. చూడండి, పైన 1/2 ఇంచ్ వదిలేసి, పైన ఇంకా ఫినిషింగ్ అవ్వలేదు కాబట్టి 1/4 ఇంచే కొట్టండి. హాఫ్ ఇంచ్ వదిలేసి కట్ చేసేయండి ఎక్స్ట్రా. ఇది ఫోల్డ్ చేసి గోరుతో రఫ్ చేసి దీన్ని ఇలా ఫోల్డ్ చేసి ఇలా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి ఈ కుట్టు మీదే పడేటట్టు చూడండి. ఈ కుట్టు మీదే పడాలి. అందుకే ఇది చూడండి, నేను ఇక్కడే మడుస్తున్నాను. ఫ్రిల్ ఉండదు, బయటికి పెడతాం కదా, ఫ్రిల్ ఉండదు. 1/4 ఇంచ్ గ్యాప్తో చూడండి. అటు తిప్పి వేసినా ఎంత బాగా వేసామో చూడండి. అట్లా మీరు కూడా చూసుకుని నీట్గా వెయ్యండి. ఓకేనా? కట్ చేసేయండి ఎక్స్ట్రా. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం 2 సమానంగా వచ్చాయా లేదా. చూడండి, ఇదిగోండి, చిన్నది అనిపిస్తుంది. ఇందాడే అన్నాం కదా, సరి కట్ చేయలేదు. ఓకేనా? దీనికి ఇది సరిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుందాం. బ్యాక్ పార్ట్ తీసుకునేటప్పుడు ఒక్కసారి ఫ్రంట్ పార్ట్ తీసుకొచ్చి ఇక్కడ పరవండి. ఓకేనా?
ఎప్పుడైనా కట్ చేసామంటే 1 డేలో కుట్టేయడానికి చూడండి. ఎక్కువసేపు ఉంచితే ఏంటంటే అంత బాగోదు, నలిగిపోద్ది, సాగిపోయినట్టు ఇది చూడండి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరిస్థితి ఇది గ్యాప్ పావించే వచ్చింది. అంటే ఎక్కువ పావించే, నేను ఉంచింది పావే కాబట్టి నేను ఇక్కడ హాఫే కుట్టాను కాబట్టి నాకు పావే వచ్చింది. మీరు కూడా చెక్ చేయండి. ఇలా చెక్ చేసి ఇక్కడ కరెక్ట్గా మనము నడుం బెల్ట్ వేయాలి. నడుం బెల్ట్ వేసే ముందు ఒకసారి డాట్లు వేసేయండి. డాట్లు ఎంత వేయాలని డౌట్ వస్తుంది. 4 వేయొచ్చు, 4.5 వేయొచ్చు. 4.5 ఇట్లా 4 వేస్తా అంటే మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోండి లాజిక్. ఇక్కడికంటే ఒక 1 ఇంచ్ డౌన్లో ఉండేటట్టు చూడండి. నెక్ కంటే ఒక్కొక్కసారి ఇది తక్కువ అడుగుతారు, 3.5 3 కూడా వేస్తాం. ఇది ప్లేస్ తక్కువ అడుగుతారు అవతల వాళ్ళని బట్టి. ఓకేనా? అయితే ఇది చూడండి, ఇది ఫోల్డ్ చేసేయండి. ఖర్చు వదిలేసి ఫోల్డ్ చేసి, అసలు ఎక్కడ వేయాలని డౌట్ వస్తే ఖర్చు వదిలేసి ఫోల్డ్ చేయాలి. నేతలో ఇది ఇరుక్కుపోయింది. సరేనా? ఇది ఫోల్డ్ చేసి 1/2 ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసి 1/2 ఇంచ్ స్టిచ్ చేయాలి. 1/2 ఇంచ్ అంటే మీకు తెలియకపోతే ఒక మార్క్ చేసుకోండి. చేసి ఇట్లా లైన్ కొట్టేసేయండి. ఓకేనా? ఇది ఇట్లా కొట్టేసుకోండి. అటు ఇటు ఏం కొట్టవసరం, మనం కుట్టేది ఇటే కాబట్టి ఒకవైపు కొట్టుకోండి. ఓకే? అటు ఇటు కొట్టి అన్ని గందరగోళంగా ఉంటుంది అన్నమాట, మాకు కన్ఫ్యూజ్ అవుతాం. ఇలా మళ్ళీ 4 సేమ్. దీనికి కూడా ఇట్లా 1/2 ఇంచ్ మార్క్ చేసేసి 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఈజీగా ఉంటుంది. టైం ఎక్కువ పట్టిద్ది అనుకునే కంటే కుట్టిన తర్వాత హ్యాపీనెస్ ఉంటుంది, అది బాగుంటుంది. ముందు అయిపోవడం ముఖ్యం కాదు కదా, నీట్గా కుడితే మనమే హ్యాపీగా ఫీల్ అవుతాం కదా, అది బాగుంటుంది, ఫీలింగ్ బాగుంటుంది, ఇంకా కుట్టాలని ఇంట్రెస్ట్ కూడా వచ్చింది. ఓకేనా? ఇలా పెట్టేసి ఇట్లా గోరుతో ఒకసారి రఫ్ చేయండి. ఈ ఖర్చు ఇటు చూడాలి, ఎదురెదురు చూడాలి, చూస్తే అందంగా ఉంటుంది ఇట్లా చూస్తే. ఓకేనా? అయిపోయిన తర్వాత మనం దగ్గర నడుం బెల్ట్ ఉంది కదా, ఇదిగోండి నడుం బెల్ట్. ఇది 1/4 ఇంచ్, మనకు 1/4 ఇంచే కదా ఎక్కువ వచ్చింది, చూసాం కదా, 1/4 ఇంచే కుట్టండి. కుట్టేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రిల్లు పెట్టండి. నడుము దగ్గరికి డాట్ల దగ్గర రాగానే ప్రిల్లు పెట్టాలి. ఇది కూడా ప్రిల్లు పెట్టండి. ఇది సరిపోయిద్ది అని డౌట్ వస్తుంది. డాట్లు వేసాం కదా, ఇంకా క్లాత్ మిగిలిద్ది, క్లాత్ తగ్గిద్ది కాబట్టి గోరుతో రఫ్ చేయండి. గోరు ఒకటి పెంచుకోండి. ఒరిజినల్ మీద పడకుండా కుట్టేయండి. ఓకేనా? అయిపోయింది. ఇది ఇలా పెట్టేసి పెద్ద స్టిచ్ చేసేయండి. ఓకే? వేద్దాం, హ్యాండ్స్ వేసేద్దాం. హ్యాండ్స్ అయితే మీకు ఒకటి చెప్తాను అన్నాను కదా, హ్యాండ్కి సంబంధించింది. హ్యాండ్స్ ఏదా, హ్యాండ్కి ఏంటంటే ఫోల్డ్ చేయండి ముందు. హ్యాండ్ ఇదిగోండి, హ్యాండ్ మామూలుగా తీసేసాను, చిన్నది. హ్యాండ్కి మీకు చాలామంది వేసుకుంటే చూసారో లేదు మీరు, ఇక్కడ సార్లాగా చిన్న కుట్టు వస్తుంది కదా, 3 కుట్లు. మీరు కూడా స్ట్రైట్గా అయితే మీరు కూడా ఏంటంటే అట్లాంటివి వెయ్యండి, కొంచెం పద్దాక ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా. అయితే ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఇంకొకటి ఒక 1/2 ఇంచ్, లేదంటే ఇది ఇలా చూసుకోండి, ఏం కాదు, ఇది 1/2 ఇంచ్. 1/2 ఇంచ్ గ్యాప్తో ఇంకో లైన్ కొట్టండి. ఇక్కడొకటి 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 వస్తుంది. ఓకేనా? అయితే లోతు తీయలేదు, నేనేం తీయలేదు. వేసేసిన తర్వాత మళ్ళీ మార్క్ చేసి తీస్తానా. అయితే వీలు ఇవ్వమ్మా, కొంచెం ఎక్కువ ఉంచాను, కొంచెం అంటే మళ్ళీ ఉంచాను నేనేం కొలవల, ఊరికే జస్ట్ హ్యాండ్ తీసాను. వీలు ఇవ్వమ్మా, మీకు ఒకసారి చూపిస్తానా. ఇది ఊరికే పక్కన ఎప్పుడు ఒకే మోడల్ కాకుండా చిన్న చిన్న నార్మల్ బ్లౌజ్కి కూడా మనం ఏదో ఒకటి పెట్టుకోవచ్చు, ఏం కాదు. చిన్న బొట్ట అయినా పెట్టుకోవచ్చు, పఫ్ అయినా పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. ఇది చూడండి, ఇది రాంగ్ సైడ్ అంటే ఇది రాంగ్ సైడ్, దీనికి రాంగ్ సైడ్ ఇదంటే దీనికి ఇది. ఓకేనా? ఇప్పుడైతే చూడండి, ఇప్పుడు రాంగ్ సైడ్ కుట్టకూడదు, మనం ఒరిజినల్ వైపు కుట్టాలి కదా, మనకు అది కావాలంటే. ఇదిగో ఇది మధ్యలో సెంటర్ చేసి ఇట్లా పట్టుకుని సన్నగా కనిపించాలి, కుట్టింది పైకి కనిపించాలి. ఇట్లా
మళ్ళీ కొంచెం గ్యాప్తో ఇదిగో కుట్టు పైకి కనపడాలి, ఆ దారం కనపడాలి, స్ట్రైట్గా రావాలి. అంతే, ఇలా అన్నమాట. ప్లెయిన్ బ్లౌజ్కి ఇది ఒక డిజైన్ లాగా అంతే. సేమ్ వేసుకోండి, ఇష్టం ఉంటే మీ దగ్గర ఉంటే బోల్డ్ ఉంటే బోల్డ్ వేసుకోండి, వేసుకోండి ఎట్టయినా వేసుకోవచ్చు అమ్మా. క్రాస్గా కావాలంటే క్రాస్గా వేసుకో, 1 ఇంచ్ గ్యాప్తో డబ్బాలాగా బాక్సులాగా కొట్టి నీ ఇష్టం. కుట్టుకో, దాని మధ్యలో పోసి కుట్టుకో, అంతే. మీ ఇదికి ఏది కావాలి అది మీ ఓపిక. ఆలోచించండి కొంచెం, ఎప్పుడు ఒకేలా. పెట్టుకోవచ్చు, బ్యాక్ పెట్టుకోవచ్చు, నెక్ పెట్టుకోవచ్చు, ప్యాచ్లు వేసుకోవచ్చు, దీన్ని దాన్ని కలిపి లాగేసి కుట్టి ఒక చోట అట్లా కుట్టుకోవచ్చు. మన అయ్యో రే తప్పేసామా, వేయలేదులే పైకి వేసాము. అట్లా మీ ఇష్టం, మీరు మార్చుకోండి. అందుకే మీకేం నచ్చితే ఆ ఫోటో తీసుకురండి, ఎలాగో నేను చెప్తాను, కుట్టుకోండి, అదే కుట్టుకోండి. కొన్ని చాలా బాగా నచ్చుతాయి, కుట్టుకోవాలంటే భయం వేస్తుంది. అలా కాకుండా తీసుకొచ్చారనుకో ఫోటో, నేను చెప్తాను. అలా ఇలా ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, మన ఇష్టం. ఇక అయితే ఏంటంటే నేను లోతు ఏమి తీయలేదు, ఇది ఇట్లా పెడదాం అనుకున్నాం కదా అని చెప్పి లోతు ఏమి తీయలేదు. ఓకేనా. ఇటువైపు లోతు తీస్తున్నాను, ఇంకా సెంటర్ ఇటువైపు లోతు తీస్తున్నాను. లోతు తీసిన వైపు కాటు పెట్టండి, సెంటర్ అని తెలిసిద్ది కదా. ఓకేనా, అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్కి వేద్దాం, మొక్క వేయాలి కదా. కోరా పీస్ వేయండి ఎక్కువ. ఎప్పుడైనా హెమ్మింగ్ పాటికి కోరా పీసే వాడండి, అప్పుడు మనకి హెమ్మింగ్ చేసుకుంటే బాగుంటుంది. పావించే కొట్టాలి, పావించే ఉంచాను కాబట్టి పావించే కొట్టండి. మొత్తం ఇట్లా కుట్టేసేయండి, ఎక్స్ట్రా పీస్ కట్ చేసేయండి, ఇలాగే ఉంచేసి గోరుతో రఫ్ చేయండి. ఒరిజినల్ మీద పడకుండా నడుముకి ఎట్లా వేస్తున్నాం అట్లాగే. మొక్క మాత్రం తిప్పాల్సిందే, మొక్క తిప్పకపోతే ఏమైందంటే చుట్టుకుంటే బ్లౌజ్ వెళ్ళిపోయింది. ఒకటి ఇక్కడ అర్ర పడిపోయి చిరిగిపోద్ది త్వరగా. కొంతమంది చాలా రోజులు బ్లౌజ్ వేసుకుంటారు, కొంతమంది అంటే తీసేస్తారులే, కానీ కొంతమంది ఎక్కువ రోజులు వేసుకుంటారు, చిరిగిపోద్ది. అట్లా మొక్క మాత్రం కంపల్సరీగా తిప్పితే ఇక్కడ మందం వచ్చేంటంటే చుట్టుకుపోదన్నమాట. కొంచెం ఒళ్ళున్న వాళ్ళు మీరు గమనిస్తే వాళ్ళకి బ్లౌజ్ చంకలోకి వెళ్ళిపోతూ ఉంటుంది, ఎంతసేపు లాక్కుంటూ ఉంటారు. అదే అలా అంటే అందుకు ఎప్పుడైనా మొక్క తిప్పాల్సిందే. ఓకేనా. పెద్ద కుట్టు పెట్టుకున్నామ్మా, నువ్వు చిన్నగా వేసావు అలా వేయకే. ఈరోజు నుంచి పెద్దది ఇక్కడ వేయకూడదు, మధ్యలో వేసామనుకోండి, ఇక్కడ మనం ఇక్కడ హెమ్మింగ్ చేసుకుని ఇది తిప్పుతాం. ఇక్కడ వేసారనుకో మీరు, ఆ కుట్టుతో పాటు ఇది కూడా ఊడొచ్చిద్ది, మళ్ళీ డబల్ పని అవుతుంది మీకు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మధ్యలో వేయండి. నడుముకి వేయలేదుగా, ఇందండి నడుముకి వేయలేదు మనం, ఇప్పుడు వేద్దాం. అంటే స్టిచ్లు అంత ఒకసారి పెద్దది పెట్టుకున్నాం కదా, అప్పుడు వేయండి. మళ్ళీ దానికి మార్చుకుని దీనికి మార్చుకోవడం ఎందుకని. ఓకేనా, మళ్ళీ చిన్నగా పెట్టింది, అయిపోయింది. ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేయాలి. షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు చూడండి, ఇది ఎలా
ఇలా పట్టుకోవాలి. ఓకే, షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ నెక్ వైపు నుంచే కుట్టాలి, 1/2 ఇంచే కుట్టాలి. ఓకే, ఇది తీసుకుని మళ్ళీ రివర్స్ చేయండి. ఇట్లా నెక్ వైపు నుంచే కుట్టాలి. డబల్ కుట్టేసేయండి. ఓకేనా, ఇప్పుడు ఇది ఎలా పరిచి గోరుతో రఫ్ చేయండి. ఇట్లా బ్యాక్కి చూడాలన్నమాట ఖర్చు. ఓకేనా, ఒకసారి గోరుతో రఫ్ చేసి ఇలా పెట్టండి. ఓకే, ఇప్పుడు మనం ఇది తీసుకుందాం, క్రాస్ పీసులు తీసుకుందాం. చూడండి, క్రాస్ పీస్ ఇది క్రాస్ అనమాట. అది సాగుతుంది క్రాస్. మన దగ్గర స్కేల్ వార తీయండి. ఇట్లా ఇంకా సరిపోదు, మన దగ్గర ఇక్కడ ఉంది కదా మొక్క, ఈ మొక్క తీసుకోండి. ఇది చూడండి, ఇది స్ట్రైట్, ఇది స్ట్రైట్, ఇదే క్రాస్. తెలిసిపోతుంది మీకు ఈజీగా. ఇలా స్కేల్తో 4 స్కేళ్ళు తీసుకుంటే సరిపోద్ది. అక్కడ ఆల్రెడీ 2 ఉన్నాయి కాబట్టి ఇంకా 2, 3 తీసుకోండి, సరిపోదు. ఓకేనా, లైన్ కొట్టుకోండి, నీట్గా కొట్టుకునే తీయండి, పర్లేదు. మామూలుగా జనరల్గా ఎలా ఆలోచిస్తారంటే బ్లౌజ్ పోకూడదు, బ్లౌజ్ రావాలి, పోతేనే కదా అసలు తెలిసేది. ఓకేనా, అట్లా ఆలోచించుకోండి. పోతే ఒక 100 రూపాయలు బ్లౌజ్ పోద్ది. ఎందుకు పోద్ది? వేసుకుంటున్నాం, దాన్ని కూడా ఎందుకు పోగొట్టుకోవాలి? ఏ నైటీ కింద వేసుకోకూడదా? వేసుకోవచ్చు, అలా ఎప్పుడు అనుకోకూడదు. వేస్ట్ చేయకండి. మీరు కుట్టిని ఎవరన్నా మీరు వేసుకోకపోతే పక్కన వాళ్ళకి ఇవ్వండి. ఇది చూడండి క్రాస్, దీన్ని ఇలా వేయండి, దీన్ని ఇలా క్రాస్కి వేయాలి. ఇలా వేయకూడదా అంటున్నారు, ఇది ఇలా ఉంది కదా, చూపిస్తాను. ఇలా వేయకూడదు అంటున్నారు, వేయచ్చు. వేస్తే ఏమైందంటే మందం అయిపోద్ది. ఇలా వేసినప్పుడు ఏంటంటే మనము ఫోల్డ్ చేసినప్పుడు చూపిస్తాను, ఒక్కసారిగా లావుగా రాకుండా క్రాస్గా వచ్చిద్ది అన్నమాట. ఇలా కట్ చేసి మొత్తం ఒక్కసారి చూపిస్తాను. ఇలా వచ్చిందనుకో, ఒక్కసారి మనకి ఇట్లా అడ్డం వేస్తే ఇది లావుగా రాకుండా వచ్చింది అనమాట క్రాస్గా. అది యూజ్ దానివల్ల. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇది పైకి చూపిస్తూ మేడం. ఇంకోటి ఏంటంటే మీరు చేసే మిస్టేక్ ఏంటంటే దీన్ని బ్లౌజ్ని మొత్తం ఏలాడేసేస్తున్నారు. కింద ఏలాడేయకూడదు బ్లౌజ్ ఎప్పుడైనా కానీ, ఇట్లా పెట్టుకోవాలి టేబుల్ మీద. ఇంకోటి ఏంటంటే మీరు చేస్తున్న మిస్టేక్, ఎక్కువ క్లాత్ ఉన్నదంతా ఇక్కడ పెట్టుకోమని టేబుల్ ఇచ్చింది, ఇటు పెడతాకి చూస్తున్నారు, ఇటు పెట్టకూడదు. మీరు ఎలా కొడుతున్నారు అనుకో, ఇది ఉక్సులు పట్టి వేసామనుకో, ఇది గిట్ట కొడతాకి చూస్తున్నారు. రాంగ్ అనమాట. ఇలాగే కొట్టాలి, ఇటే పెట్టుకోవాలి. మీకు రాకపోతే అప్పుడు ఇటు తిప్పి కొట్టుకోవాలి, అంతేగాని ఇలా తిప్పి కొట్టకూడదు. అది కొన్ని గుర్తుపెట్టుకోండి, రూల్స్ ఉంటాయి. టేబుల్ ఇచ్చింది ఎందుకు, వాడుకోమని నీట్గా. ఒక 1/2 ఇంచ్ వదిలేయండి ముందు. ఓకే, 1/2 ఇంచ్ మొక్క వదిలేసేయండి, 1/4 ఇంచే కొట్టండి. ఎవరు కుట్టినా 1/4 ఇంచే కొట్టాలి మెడ. ఓకే, పాదం పక్కకి వెళ్ళకూడదు. నీకు కావాలంటే అది చెప్పాం కదా, మ్యాగ్నెటిక్ పెట్టుకో 1/4 ఇంచ్. ఎంత పెట్టుకున్నా మనకు కుట్టడం వస్తేనే ఉంటుంది. అది క్లాత్ కదా, ఎక్కువ పెడితే ఎక్కువ వెళ్ళిపోద్ది, ముడుచుకుపోద్ది. అందుకే అది వాటికంటే మనం ఇట్లా దీన్ని కొంచెం లాగినా పర్లేదు కానీ దీన్ని లాక్కూడదు. ఓకేనా, 1/4 ఇంచే కుట్టాలి. మేడం చాలా ఈజీగా వేయచ్చు, ఓ కంగారు పడిపోతున్నారు. మెడ వేసేటప్పుడు కొంచెం మెల్లగానే వేయండి, విసురుగా ఏమి వేయద్దు. మనకు పార్ట్ బాడీలో కనపడుతుందంటే అది ముందు నెక్కే కనపడుతుంది ఎక్కువ. ఒకటి మ్యాచింగ్ థ్రెడ్ వేయాలి. ఓకేనా, మ్యాక్సిమం మనం మిస్టేక్ చేసామంటే థ్రెడ్ మనకు సపోర్ట్ చేసిద్ది. కరెక్ట్గా అయిపోయినా మ్యాచింగ్ వేసామంటే కొంచెం కవర్ చేసిద్ది అనమాట. ఈ ఖర్చు చూడండి, బ్యాక్కి చూడాలి, చూస్తుంది. ఓకేనా, ఇది ఖర్చు బ్యాక్కి చూడాలి.
అటుదంటే ఆటోమేటిక్గా చూసిద్ది మనం పెట్టాం కాబట్టి. ఇదేంటంటే ఒకసారి రివర్స్ అయిపోద్ది. ఇంచి కట్ చేసేయండి. మొత్తం గోరుతో రఫ్ చేయండి. మొత్తం చేయాలి. నిద్ర వస్తుందా? నుంచుని కూడా నిద్రపోతుందా? మరి గొప్పోళ్ళేమని. చూడండి, ఇది చూడండి, ఇది ఇలా కనిపిస్తుందా ట్రాన్స్పరెంట్గా మనకు లోపలిది? ఇదిగో చూడండి. ఇప్పుడు మీరు ఏం చేయొద్దు, దీన్ని ఇలా ఫోల్డ్ చేసి దీన్నే క్లోజ్ చేయండి. ఆ కొంచెంని మనం పెట్టిన పావించిని. అయితే మీరు చేస్తున్న మిస్టేక్ ఏంటంటే చూపిస్తాను చూడండి. ఇలా ఉందా, అలా సూది గుచ్చేసి వదిలేయండి. వదిలేసి ఇదిగో ఇక్కడ సర్దండి. అక్కడెక్కడో సర్దకండి. ఇక్కడెక్కడ అంటున్నారు అనకండి. ఇదిగో ఇక్కడ పట్టుకోండి, కొంచెం దూరంలో ఇలా అనండి. ఓకేనా? ఇలా పట్టేసుకుని ఇలా కొంచెం ఇలా పట్టేసుకుని మళ్ళీ ఇక్కడ దూరంగా అంటే ఇది ఇట్లా కొంచెం తడి క్లాత్ ఏదైనా పెట్టుకోండి. మనకు అలవాటేగా నోటి తిట్ట అనడం, లేకపోతే అట్లా అనండి, ఏం కాదు. ఇప్పుడు ఓకేనా? ఇలా అనుకోండి, దూరంగా అనాలి. మీరు మిస్టేక్ అదే చేస్తుంది. ఇది ఇలా సూది ఎప్పుడు కూడా క్లాత్లోనే ఉండాలి. ఇది మిషన్ గొప్పతనం మంది కాదు. కానీ మీరు మిషన్ ఎప్పుడన్నా పైకున్నా ఇక్కడ పట్టేసుకుని ఇట్లా ఓకేలే ఏం కాదు, ఇలా అనేసుకుని గాలిలో పెట్టి లోపల క్లాత్లో పెట్టేసి మీరు సర్దండి. ఎంతసేపు సర్దుతారో మీ ఇష్టం. అలా కుట్టండి. ఇలాంటప్పుడు అనిపించింది ఈ మిషన్ కొనుక్కుందామని. అనిపించట్లేదా బృందా? అనిపించలేదా? అంత త్వరగా చాలా త్వరగా నేర్చుకుని మీకులో కుట్టాలని అనిపిస్తుంది. థ్యాంక్స్. ఇలా దూరంగా పెట్టేయండి అమ్మ. బాగుంటుందిరా, సరదాగా ఉంటుంది. డబ్బులు వస్తుంటే ఎనర్జీ కూడా వస్తుందమ్మా. ఒకవేళ బాగోకపోయి పడుకుందాం అనిపించిన గబాన్లో 500 చూసామనుకో, ఎవరన్నా వచ్చి డబ్బులు ఇచ్చారనుకో, లేచి టక్కని కుట్టేద్దాం. నిజమరా? ఏంద్రా బాబు నవ్వుతావు? నిజమమ్మా. నేనైనా అంతే, పడుకుందామా. ఇప్పుడు ఎప్పుడైనా కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, ఎప్పుడైనా మనం జనరల్గా చేసే మిస్టేక్ ఏంటంటే డబ్బులు కావాలని డబ్బు వెనక పడతాం. డబ్బు వెనక పడితే అలసిపోతాం. పని వెనక పడితే కానీ డబ్బు మన వెనక పడిద్ది ఆటోమేటిక్గా. మనం పడవసరం లేదు, అది అందరూ చెప్పేదే. మనమేమి కాకపోతే జనరల్గా ఆ పని చేయండి. మీరు పని వెనక పడండి, నీట్గా కుట్టిద్దాం. ఓకేనా? మొత్తం కుట్టేసాం. చూసారా ఎంత ముద్దుగా ఉందో? ఇదిగో ఎక్స్ట్రా పీస్ మొత్తం నీట్గా గాలిలో పెట్టి కట్ చేయొద్దమ్మా. నేల మీద పెట్టి నీట్గా కట్ చేయండి. ఈ ముక్క ఉంది కదా, మనం ఎక్కువ తీసుకున్నాం కదా, ఇలా ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి మడిచేటప్పుడు సర్దుకునే శ్రమ ఉండదు అనమాట. ఎక్కువసేపు సర్ద అవసరంలా. మీరు కట్ చేసేటప్పుడు ఈ పీస్ని ఇలా పట్టుకుని గాలిలో కాకుండా నీట్గా కట్ చేయండి. అప్పుడప్పుడు వేసేస్తారులే. ఫస్ట్లో 10 సంవత్సరాల క్రితం నేను కూడా వేసాను అత్తయ్య బ్లౌజ్కి. అప్పుడు అందుకు వేయకండి. ఇదిగో ఇట్లా తీసేయండి ముక్క మొత్తం. తర్వాత తీద్దాంలే, మళ్ళీ టైం వేస్ట్. ఓకేనా? ఇది ఇట్లా మొత్తం తీసేసి ఈ ముక్కని ఇలా పెట్టేసి చేతి పని చేయాలి. చక్కగా ఇది ఇలా పడాలి. ఓకేనా? తర్వాత తీద్దాం, మనం టైం ఎక్కువ పడుతుంది కదా అందుకో. సరే పెడదాంలే. ఓకేనా? చూడండి ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఏదైనా ఉందా హ్యాండ్, ఇది బ్యాక్, ఫ్రంట్ కాట్ ఉంది తెలుస్తుంది. ఓకే, హ్యాండ్ ఇట్లా ఎప్పుడైనా హ్యాండ్ ఇలా పెట్టుకొని చూసుకోవాలమ్మా. మీరు ఏంటంటే ఏదో చేతికి వస్తే అది కుట్టేస్తున్నారు, కుట్టొద్దు. చూడండి. ఓకేనా? వెంటనే దీన్ని ఇలా తిప్పుకోండి అంతే. ఇలా పెట్టేసి కాట్ ఉంది కదా మనకు, సెంటర్ తెలుస్తుంది కదా, 1/2 ఇంచ్ కుట్టండి. హ్యాండ్కి కుట్టితే 1/2 ఇంచ్ కుట్టాల్సింది.
కాకపోతే ఇంకో డౌట్, అందరూ కుడుతున్నారండి మాకు ఇవ్వటం లేదు, అందరూ కుడితే అందరూ ఎవరి వాళ్ళే కుట్టుకుంటున్నారు అంటున్నారు. అందరికన్నా బాగా కుట్టడానికి ట్రై చేయండి. అందరిలాగా మీరు ఎందుకు కుట్టాలి? పడతలేదా? అయిపోయినట్టుంది దారం. ఒక్క నిమిషాలు కదిలిపోవాలి. వదిలే తర్వాత చూద్దాలి. స్టోర్ ఇది ఒక్కోల సుత్తి అంట. సుత్తి ఇదిగో ఇట్లా కుట్టండి అమ్మ. 1/2 ఇంచు కుట్టాల్సిందే. ఓకేనా? 1/2 ఇంచు కుట్టండి. మళ్ళీ ఇటు తిప్పేసి రివర్స్లో. ఓకేనా? ఇట్లా తిప్పేసి ఇదిగో చూడండి, ఇటు తిప్పేసి రివర్స్లో కుట్టండి మళ్ళీ తెచ్చి. ఓకే, నీట్గా దేన్ని లాగొద్దు. 2 సమానంగా చూడండి, కట్ చేసినట్టు ఉంటుంది. ఓకేనా? అట్లా నీట్గా కుట్టాలి. 1/2 ఇంచు కుట్టండి. కనీసం వారానికి ఏదో ఒక వారం అనుకున్నైనా చీరలు కట్టుకోండి. అప్పుడు కదా తెలిసిద్ది ఎవరికన్నా. మంగళవారమో శుక్రవారమో ఏదో ఒకటి అనుకోండి. ఈసారి నేను శుక్రవారం వరకు చీరలు కట్టుకురావాలమ్మా, నాకు సంబంధం లేదు. శుక్రవారం చీరలు కట్టుకురావాలి క్లాస్కి వచ్చేవాళ్ళు అందరూ. రూలు మీరేం చేస్తారు? ఉంది, రూల్స్ ఉంటాయి. కొన్ని బ్రేక్ చేస్తున్నారు మీరు, నేనేం చేయను. ఒక ఇటు కూడా 1/2 ఇంచు చూడండి. ఒకసారి డౌట్ వస్తే చెక్ చేసుకోండి. ఇదిగో ఫ్రంట్. ఓకేనా? ఇది ఇట్లా పెట్టేసుకోండి. డౌట్ వస్తే ప్రతిదీ చెక్ చేయాలి. ఒకసారి మనం మిస్టేక్ చేయొచ్చు, అంటే ఫ్లోలో కుట్టేస్తున్నాం కదా, మాటలు చెప్తాను ఎట్టగో కొడతా ఉన్నాం కాబట్టి తప్పు చేస్తాం. ఒకసారి చెక్ చేయండి. తప్పు చేయడం వల్ల ఇంకోటి నేర్చుకుంటాం. తప్పే చేయకుండా కుట్టాలి, తప్పే రాకూడదు అనుకోవడం తప్పు. అది పెద్ద తప్పు. ఏదన్నా ఉందంటే అదే. ఇంకోటి అందరూ మెచ్చుకోవాలనుకోవడం ఇంకా పెద్ద తప్పు. అందరినీ మెప్పించలేము. ఎవరికొక్కళ్ళకి నచ్చకపోతే వదిలేయండి. కాకపోతే అట్ట కుట్టాలి, ఇంకా నేర్చుకోండి. వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో అర్థం చేసుకుంటుని నేర్చుకోండి. వాళ్ళకి ఏం కావాలో. అంతేకాని కుట్టను అట్లా అనకూడదు. ఇక్కడ నుంచి కుడతారంటారా? కుడతారు. మీరు స్టార్టింగ్ నుంచి కుడితే ఎక్కువ తక్కువ వచ్చేసింది అనుకో. నేను కుడితే వచ్చింది, మీరు కుట్టినప్పుడు రాలేదు, అప్పుడు మీరు ఇబ్బంది పడతారు కదా. మీకు ఇలాగే చెప్పాలి నేను. ఇది కరెక్ట్. ఇప్పుడు నాకు కరెక్ట్గా సరిపోయిందండి, నేను కుట్టాను, ఓకే నాకు వచ్చింది, నేనేం దులిపేసుకుంటా. వచ్చేసింది కుట్టేసేయండి అని చెప్పేస్తాను, దులిపేసుకుంటా. రేపొద్దున మీకు ఎక్కువ వచ్చేసింది అనుకో, ఏం చేస్తారు? అప్పుడేంటి, మేడంకి రాలేదు నాకు వచ్చిందని ఫీల్ అయిపోతారు అంతే. అది కరెక్ట్ కాదని నా ఉద్దేశంతో నేను ఇలాగే కుడతాను. నేను స్టార్టింగ్ నుంచి అసలు ఎప్పుడు కుట్టను. నేను కూడా కుట్టను. వచ్చిద్ది కానీ నేను కుట్టను. ఎందుకంటే నాకు ఇట్లాగే అలవాటు. మీకు చెప్పేటప్పుడు కూడా నాకు ఈజీగా ఉంటుంది, మీకు కూడా ఒక నమ్మకం ఉంటుంది అని చెప్పి నేను ఇలాగే చెప్తాను. తప్పేముంది, ఇక్కడి నుంచి మళ్ళీ ఇటు తిప్పి కుట్టుకుందాం మనం. ఏమైంది? ఇట్లాగే కుట్టండి మీరు కూడా. ఓకేనా? మీరు కుడతాను, నేను బాగా స్టార్టింగ్ నుంచి బాగా వచ్చింది అంటే మీరు కుట్టండి, మీ ఇష్టం. నేనైతే అస్సలు కుట్టనండి, అట్లా ఎప్పుడు కుట్టను, మర్చిపోయి కూడా కుట్టను. నాకు ఇట్లాగే ఇష్టం అన్నమాట. ఎందుకంటే అడ్జస్ట్ చేసుకుంటాము, ఈజీగా ఉంటుంది మనకు కూడా. మనకు కావాల్సిన 1/2 ఇంచు కుట్టాలి. ఓకేనా? ఇది చూడండి. ఇప్పుడు షోల్డర్ 2 సమానంగా ఉన్నాయా లేదా ఒక కుట్టు వేసినాకే చెక్ చేయండి. అన్ని కుట్లు వేసినాక చెక్ చేయాల్సిందే ప్రతిదీ. ఓకే, చూడండి. ఓకేనా? ఇది ఖర్చు ఇట్ట పట్టుకొని ఇదిగోండి, ఇదిగో చిన్నది అనిపిస్తుంది చూడండి, చిన్నది. ఇది ఎక్కువ అనిపిస్తుంది అంటే ఏం చేయాలంటే లోపలికి ఒక కుట్టు వేయాలి. ఆ కుట్టు కాకుండా ఇప్పుడు వేసేటప్పుడు చూడండి, ఇక్కడ ఉందా, ఇక్కడ వేస్తాను అంతే. ఏమీ చేయను నేను కూడా. ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి, ఇది ఇట్లా లోపలికి వేస్తున్నాను. అది మామూలుగానే వేస్తాను. మళ్ళీ చూపిస్తాను. చిన్న అడ్జస్ట్మెంట్. పెద్దదాన్ని తగ్గించడం, చిన్నదాన్ని మళ్ళీ మనం ఏం చేయలేం కదా, మళ్ళీ ఇప్పుకోవడం అవన్నీ ఎందుకు. 1/2 ఇంచు ఎట్టు కుట్టాం కాబట్టి మిమ్మల్ని ఎందుకు కట్టుకురమ్మంటున్నాను అంటే, చీరలు కూడా మన బట్టలు అంటే మనకి ఎక్కువ ఉండవమ్మా. మనం కట్టుకుని వెళ్తే ఎక్కడికి వెళ్తున్నామన్నా పక్కన వాళ్ళు చూసో లేకపోతే ఇంకోటో అడుగుతారు.
అప్పుడు కనీసం అమ్మ నాకు కూడా కుట్టు బాగా కుట్టుకున్నావు కదా అంటారు. అలా కుట్టడం వల్ల మనకు కొంచెం డబ్బులు వస్తాయి. మనం ఆ డబ్బులతో ఫీజు కట్టుకోవచ్చు, మనం ఇంకో క్లాత్ కొనుక్కోవచ్చు, ఏదో ఒకటి చేయొచ్చు కదా ఇంట్లో వాళ్ళని అడిగే కంటే. మనకంటూ కొంచెం ఓకేనండి, సరిపోయింది. ఓకేనా? అది అట్లా ఆ ఉద్దేశం. అది కూడా ప్లస్ మనం ఏమి కుట్టుతామని తెలియకుండా బుక్ తీసురమ్మా కుట్టుతామని తెలియకుండా కుట్టమంటే ఎవరు ఇవ్వరు, ఎవరు నమ్మరు. రాష్ట్రమా మాట్లాడుతాను. బ్లౌజ్ మొత్తం కుట్టేసాం కదా. ఇప్పుడు సైడ్ జాయింట్ చేయాలంటే నడుము కుట్టు వేసానులే. సైడ్ జాయింట్ చేయాలంటే మనకు నడుము లూజు, హ్యాండ్ లూజు తెలిస్తే చాలు ఈ రెండు. ఓకేనా? 31 అంటే ఎంత మనకి? 8, పావుదొక్కు 8 అంతేనా? పావుదొక్కు 8 పెట్టండి. ఇది చూడు, పావుదొక్కు 8 కరెక్ట్గా మనకు ఆ గీత అక్కడే వచ్చింది చూడండి. ఓకేనా? పావుదొక్కు 8 దగ్గరే మనం కరెక్ట్గా కుడితే కరెక్ట్గా వచ్చింది. మనం వీలు మార్క్ చేసుకుంది. ఇదిగో కనపడుతుందా? వచ్చింది అంటే మనం బాగా కుట్టామని అర్థం. థ్యాంక్స్ కౌశి. మీరు కూడా అనుకోమని దీని అర్థం ఎప్పుడన్నా. అంతేగాని నేను అనుకుంటాను జనరల్గా. మనం ప్రేమించుకోలేని వాళ్ళం పక్కన వాళ్ళని ప్రేమించలేమమ్మ. ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కానీ. నువ్వు ఊపేయకో. ఎందుకు ఊపేస్తున్నావు దాన్ని ఆనుకుని? లేదు నేను ఒక డిస్కషన్ లో ఉన్నాను, అలాగే దాని మీద చేరబడిపోయింది. నా పూస పడిపోయిందండి చెవుట్లో. గోల్డా? ఎత్తుకో. ఇక్కడ ఎక్కడ పోయినట్టు చెప్పావుగా మరి. చూడండి హ్యాండ్ లూజ్ 5.5. ఓకేనా? 5.5 మార్చేయండి. నేను ఎక్కువ ఉంచేసాను అనుకున్నా కదా, హ్యాండ్కి ఉందలేని క్లాత్ ఏం కట్ చేయలేదు, 2 ఇంచులు ఎక్కువ ఉంచి, అందుకే ఇది గీత కూడా గీల ఏమి. అయితే మీరు 5.5 దగ్గర రఫ్ చేయండి. ఓకే, ఇలా రఫ్ చేసి పెట్టుకోండి. ఇటు కూడా రఫ్ చేసి పెట్టండి. దీనికి ఇట్లా పట్టుకొని రఫ్ చేయండి. ఎక్కడ పోయింది అక్కడే అతకాలి. ఎక్కడే తూతావేంది మరి? ఇప్పుడే చూసుకున్నాను, చూసుకోలేదు. చూడండి మళ్ళీ 5.5. ఇక్కడ 5.5 దగ్గర మార్చేయండి. 5.5 దగ్గర రఫ్ చేయండి. ఈ 2 నడుము మనం సైడ్ జాయింట్ చేస్తున్నామంటే మనకి ఈ 2 కొలతలు తెలిస్తే చాలు, మిగతాయి మనకు అవసరం లేదు. ఇది కూడా అంతే. ఒకసారి ఇలా పట్టుకొని చూసుకోండి, 2 సమానంగానే ఉన్నాయి. ఎక్కువ తక్కువ వచ్చినాయి అనుకోండి, చూడండి ఇది ఎక్కువ వచ్చింది అనుకో ఇటు పక్కదే, ఇక్కడ కొంచెం పంచండి. ఇది ఎక్కువ వచ్చింది అనుకో ఇక్కడే కొట్టండి, ఇంకా ఆప్షన్ లేదు. మ్యాక్సిమం మనం అన్నీ చెక్ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి మనకి ఎక్కడ రాదు, మీరు చూసిన. ఓకే, చూడండి ఇప్పుడు ఇక్కడ ఒక లైన్, ఇదిగో డౌట్ వస్తుంది, మీరు చంక రౌండ్ చూడరా అని అడుగుతున్నారు. నేను చంక రౌండ్ చూడనండి, ఎందుకంటే నేను కుట్టి ఇక్కడే పడాలని పెట్టుకున్నాను. కొలిసేటప్పుడు 8.5 రావాలి అని ఉంది. 37 చెస్ట్, 37 చెస్ట్ అంటే 8.5. ఒకసారి మీకోసం కొలుద్దాం, పర్లేదు ఏం కాదు. ఓకేనా? ఇట్లా ఉందా? ఇలా పెట్టేసి 8.5 రావాలి మనకి చంక రౌండ్. ఇలా పెట్టేసి దీనికి ఇలా పెట్టేసి అది 8.5 సరిపోయింది. ఇక మనం ఏం చూడవసరం లేదన్నమాట. ఓకేనా? ఇలా పెట్టేసి ఈ ఖర్చు పైకి చూడాలి. ఓకేనా? ఈ ఖర్చు పైకి చూడాలి, అటు హ్యాండ్ వైపుకి చూడాలి. ఇక్కడ రాగానే సూది గుచ్చేసేయండి. సూది లోపల పెట్టేసి సర్దండి. ఇది ఖర్చు ఉంది కదా, అది కూడా పైకి చూపించండి అటువైపుకి. ఓకే, అయిపోయింది. ఎప్పుడై కుట్టినా బ్యాక్ పార్ట్ వైపే కుట్టాలి, సైడ్ జాయింట్. ఇప్పుడు ఇది ఇటు నుంచి కుట్టాం కదా, ఇప్పుడు ఇది నడుము వైపు నుంచి కుట్టండి. ఓకేనా? చూడండి ఆల్రెడీ మనకు 2 ఉంది. కాకపోతే ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర నేను ఎక్కువ పెట్టాను అన్నాను కదా, హ్యాండ్కి నేను కొలవలేదు, ఊరికి డైరెక్ట్గా పెట్టేశాను. ఇట్లా పెట్టేయండి. ఇదిగో నడుము దగ్గర నుంచి ఈ కుట్టు మీద ఇది చూసుకోండి. ఇది మాత్రం కన్ఫర్మ్గా ఇక్కడ చూసుకోండి, చంకలో ఇక్కడ ప్లస్ సింబల్ వచ్చిందా లేదా చూసుకోండి. ఓకే, ఇక్కడికి వచ్చేసి ఆపేయండి. ఓకే, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి ఆపేయండి. ఇప్పుడు మనకి నడుము 31 వచ్చిందా లేదా చూడాలి. వచ్చింది, చూడండి ఒకసారి చూసుకోండి. ఫైనల్ చూసుకున్నాకే 4 కుట్లు వేసేయండి. ఓకేనా?
అందుకోండి 31 సరిపోయిందా, కరెక్ట్గా వచ్చిందా, ఇంకా అంతే, ఇక ఏ డౌట్ లేదు. ఇప్పుడు పావించి గ్యాప్తో 4 కుట్లు వేసేయండి. పాదం గ్యాప్ మీరు చూసేటప్పుడు ఇంకోటి చూడాలమ్మా, పాదం ఉందా, ఇదిగో పాదం పక్కనే ఇది ఈ గీత మీదే రావాలి, ఈ పాదం వచ్చిద్ది చూడండి, అప్పుడు మనకు పావించే వచ్చిద్ది. ఇంకోటి ఏంటంటే నా మిషన్కి స్పెషల్ ఏంటంటే ఆల్రెడీ పడిపోద్ది, నాకు అది చెప్పిద్ది. మీకు తెలుస్తుందో లేదో సీక్రెట్, ఇదిగో నాది 3-in-1 పోట్ కదా, నాకు ఇంకో పక్కన మడత పడిపోతుంది, మళ్ళీ నేను దీని మీదే కొడతాను. అంటే కొట్టను అంటే కనపడుతుంది కదా మీకు, చెబితే బాగుంటుందని చెప్పి ఇప్పుడు ఇది చూస్తాను కానీ అట్లా అనమాట. ఆల్రెడీ ఆ మడత మీదే మళ్ళీ కొడతాను, కరెక్ట్గా పావే వచ్చింది. అది చూడండి, ఇలా ముద్దుగా 4 కుట్లు పడాలి. మనం కుట్టు ఇప్పితే 1 ఇంచ్ లూజ్ వచ్చింది బాడీ మొత్తం మీద. ఇటు ఒకటి అటు ఒకటి ఇప్పుతాం కదా, ఎప్పుడు ఇప్పుకున్నా ఇటు ఇప్పుకుంటాం అటు ఇప్పుకోవాలి, ఒకవైపు ఇప్పం. ఓకేనా, సేమ్ అలాగే ఇటువైపు కూడా 4 కుట్లు వేసేయండి. నేను కంపల్సరీ 4 వేస్తాను, ఏ బ్లౌజ్కైనా 4 ఉంటాయి. మళ్ళీ పద్దాక మిషన్ దగ్గరికి వెళ్ళలేరు కదా వాళ్ళు. ఓకేనా, 2 వైపులో ఒకే విధంగా స్టిచ్ వేసేయండి. పావించి గ్యాప్తో అలా 4 స్టిచ్చెస్ వేస్తే మనం ఒక స్టిచ్ సైడ్ అటు ఇటు ఇప్పుకున్నప్పుడు మనకి 1 ఇంచ్ లూజ్ వస్తుంది అనమాట. ఓకేనా, ఇట్లా పాదం సైడు మనకి ఈ విధంగా కనిపించేటట్టు పావించి గ్యాప్తో స్టిచ్ వేసేయాలి. చూడండి, పావించి గ్యాప్తో స్టిచ్ వేసుకుంటే ఇలా 4 స్టిచ్చెస్ వేసేసి ఎక్స్ట్రా మొత్తం కట్ చేయండి. ఈ వీడియో మనకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.